ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ఏ మనిషి జీవితంలో అయినా పెళ్ళి అనేది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన కెరియర్ మొత్తం కూడా చిందరవందర అయిపోతూ ఉంటుంది. కాబట్టి వివాహం చేసుకునేటప్పుడు పొంతనలు అనేవి కరెక్ట్గా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే వివాహం చేసుకునేటువంటి సమయంలో అందరికీ జాతకాలు అనేది ఉండకపోవచ్చు. అలా లేనప్పుడు నామజాతక రీత్యా ఎవరైతే ఏ రాశి పడుతుందో ఆ రాశి వాళ్ళు ఏ రాశితో వివాహం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, వేదిక వాస్తు శాస్త్ర నిపుణులు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః. అమ్మ, మకర రాశి వారి స్వభావం ఎలా ఉంటుంది? వీరి స్వభావానికి తగ్గట్టుగా ఏ రాశి వారు వీరికి జతగడితే బాగుంటుంది? వివాహ పరంగా వాళ్ళకి ఎవరు బాగుంటారు? మకర రాశి వాళ్ళు జనరల్గా వీళ్ళు చాలా టబాన్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అనమాట. వీళ్ళు అంటే ఒక్కొక్కసారి మంచిగా అందరితో కలిసిపోయి కొంతమంది ఉంటారు, కొంతమంది అసలు ఎవరితోటి కలవ కూడా ఉంటారు. అదే డిఫరెంట్ ఆఫ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కాంబినేషన్స్ బట్టి ఇక్కడ మకర రాశి. సో తొందరగా అంటే శని భగవాన్ రాశి ఇది. సో అందుకని చాలా మంది స్లో ప్లానెట్ అంటారు. స్లోగా మూవ్ అవుతుంది కనుక వీళ్ళకి ఒక 30 ఏళ్ళ తర్వాత మెచ్యూరిటీ వస్తుంది, 30 ఏళ్ళలో మెచ్యూరిటీ రాదు అని చెప్పేసి అని కొంతమందికి జాతకంలో యోగాలు బాగుంటే చిన్నప్పటి నుంచి అలా మెచ్యూరిటీగా ఉంటారు, చాలా తెలివిగా మాట్లాడగలరు, తెలివిగా చేస్తారు. కొంతమంది ఏంటంటే నిజంగా జాతకంలో యోగాలు తక్కువ ఉండి ఏదైనా జాతకరీత్యా వీళ్ళకి ఇబ్బందులు ఉంటే, దోషాలు ఉంటే కనుక 30 ఏళ్ళ తర్వాత నిజంగానే వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్స్ అంటే మనిషి బతికున్నాను అనే విషయం 30 ఏళ్ళ తెలుస్తుంది వాళ్ళకి. అప్పుడే ప్రపంచం చూసినట్టుగా, అప్పుడే అన్ని విషయాలు తెలుసుకున్నట్టుగా అప్పటి నుంచి మొదలు పెడతారు అన్ని పనులు, డే బై డే గ్రో అయినట్టుగా. సో అందుకని వీళ్ళకి మ్యారేజ్ వచ్చినప్పటికి ఏమవుతుందంటే చాలా మందికి మకర రాశి వాళ్ళకి వివాహం 30 ఏళ్ళ తర్వాత చేస్తారు. ఎర్లీగా చేయరు, ఎర్లీగా చేయడానికి ఇష్టపడరు. ఒక ఎర్లీగా చేస్తే డివోర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళ అండర్స్టాండింగ్ వాళ్ళకి అర్థం కాక, వీళ్ళు నిజంగా జాతకంలో యోగాలు బాగుండి నిజంగా వీళ్ళు చాలా యాక్టివ్గా చిన్నప్పటి నుంచి ఉన్నారంటే అది మ్యారేజ్ బాగుంటుంది, వాళ్ళు మ్యారేజ్ లైఫ్. కానీ చిన్నప్పటి నుంచి ఎవరితోటి తొందరగా కలవలేదు, డల్గా ఉంటూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు వివాహం చేసుకుంటే అసలు ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ అసలు ఎందుకు చేసుకున్నాం అనేది ఒక డౌట్ వచ్చేస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే అమ్మాయిలు అడ్జస్ట్ అవ్వరు అబ్బాయిలు చేసుకుంటే. అసలు ఈ అబ్బాయిని ఎందుకు చేసుకున్నా పెళ్ళి అనే ఫీలింగ్ అమ్మాయిలకు ఆటోమేటిక్గా ఇవాళ రోజులు అయితే అమ్మాయిలు అయితే డివోర్స్ తీసుకొని రెడీ అయిపోతారు. కానీ అమ్మాయిలు వస్తే మాత్రం ఆ రాశి వాళ్ళు అబ్బాయి కాస్త ఆలోచిస్తాడు, ఎందుకు ఇలా ఉంటుంది, తిను ఎప్పుడు అలా డల్గా ఉంటుంది, ఏ విషయంలో తొందరగా యాక్టివ్గా చూపించదు అనేది ఒక ఎక్స్ప్రెషన్ కావాలి కదా. ఏదైనా చేస్తే కొత్త విషయాన్ని వీళ్ళు ఎక్స్ప్రెషన్ ఇవ్వరు అనమాట. ఏం చేస్తున్నా వాళ్ళ ముందు ఎంత హ్యాపీగా నవ్వించినా వాళ్ళు జస్ట్ చిన్న స్మైల్ ఇచ్చి వదిలేస్తారు. సో అంటే వీళ్ళు నచ్చిందా నచ్చలేదా అనే సంగతి తెలియదు అనమాట అవతల వాళ్ళకి. అందువల్ల వీళ్ళకి కంపల్సరీగా వివాహ విషయంలో ఆ ఎక్స్ప్రెషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకుండా వైఫ్ వస్తే బెటర్. వీళ్ళకి తక్కువ ఏదైనా బాధైనా ఏదైనా సరే చూపించరు. అసలు ఎక్స్ప్రెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట వీళ్ళది. ఆలోచన విధానం ఎక్కడో ఆలోచిస్తుంటారు, ఏదో ఎవరితోడో ఉంటున్నట్టుగా అనిపిస్తుంది, మనసు ఎక్కడో మనిషి ఎక్కడో అన్నట్టు అలాంటి విషయాల్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు పర్సనల్ విషయాల్లో. అందుకని ఖచ్చితంగా వీళ్ళని మనం రాశి తత్వాలు చూసి ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్పెక్టేషన్స్ లేని హస్బెండ్ని, ఎక్స్పెక్టేషన్స్ లేని వైఫ్ని ఇచ్చి పెళ్లి చేయాలి వీళ్ళకి. అయ్యో, ఓకే. అలా ఇచ్చి చేస్తేనే వీళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు. సో వీళ్ళు వాళ్ళ తగ్గట్టు వీళ్ళు ఏం మారట్లేదు. కానీ అలా ఎక్స్పెక్ట్ చేసే వైఫ్గా హస్బెండ్గా వస్తే ఖచ్చితంగా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాలి, మానసికంగా ఇబ్బంది పడతారు. అందుకని చేయొద్దని చెప్తాం. వీళ్ళకి ఎవరెవరు చేసుకోవద్దు, ధనస్వాన్ని చేసుకోవద్దు, తర్వాత కుంభరాశి చేసుకోవద్దు, మీనరాశిని చేసుకోవద్దు. అదే కుంభరాశి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కోరుకుంటారు అనమాట ఏ విషయమైనా. మకర రాశికి కుంభరాశికి శని భగవాన్ అధిపతి అయినప్పటికీ ఈ రెండు రాశుల డిఫరెన్సెస్ ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు. ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, ఏదో విషయం చెప్పేసేయండి, నచ్చిందో నచ్చలేదో కుండ బదులు చెప్పేసేయండి అంటారు. కానీ మకర రాశి వాళ్ళు నచ్చినా నచ్చకపోయినా సైలెంట్గా ఉండిపోతారు వాళ్ళు. సో కుంభరాశి వాళ్ళు అలా కాదు, ఏ విషయమైనా నచ్చలేదు బాబు, మాకు నచ్చలేదు, మాకు ఈ పద్ధతి నచ్చలేదు, ఈ విషయం నచ్చలేదు, లేకపోతే ఈ వస్తువు నచ్చలేదు అని మొహమే చెప్పడానికి ఇష్టపడతారు వాళ్ళు. కానీ వీళ్ళు చెప్పరు. అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి కనీసం చేసిన పనికి హ్యాపీ అని ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయిపోతే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ హ్యాపీనెస్ చూపించకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే చేసుకోదంటారు. ఇక మీన రాశి వాళ్ళు చాలా సెన్సిటివ్. ఒకవేళ మీన రాశి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వంట చేసిన తర్వాత ఆ వంట బాగాలేదని చెప్పినా చెప్పకపోయినా అసలు ఏం మాట్లాడుకుని తినేస్తే రోజంతా ఆలోచిస్తూ కూర్చుంటుంది ఆ పిల్ల. అంటే అసలు ఇందుకు నచ్చిందా నచ్చలేదా, ఏం మాట్లాడుకుంటా అలా వెళ్ళిపోయి కామ్ గెలిపోయిన డబ్బులకి అని చెప్పేసి అనేది 10 సార్లు వచ్చి అడుగుతుంది.
ఎలా ఉంది ఎలా ఉందండి, బాగానే ఉంది, బాగానే ఉంది, ఇదే ఆన్సర్ వస్తాయి. ఈ బాగానే ఉంది దాంట్లో ఎక్కువ బాగుంది తక్కువ బాగుంది అని ఏ ఆన్సర్ రాదు. దానివల్ల ఆ అమ్మాయి రోజంతా మనసు బాధ పెట్టుకుంటూ బాధపడుతుంటుంది. సో ఎప్పుడైతే ఇంట్లో ఇల్లాలు బాధపడుతుందో వాళ్ళకి జరగదు. అందులో మకర రాశి వాళ్ళకి స్పెషల్లీ వైఫ్ బాధపడకూడదు. వైఫ్ ఏడవడం కానీ బాధపడడం కానీ జరిగితే ఇబ్బంది పడుతుంది. అలాగే మకర రాశి వాళ్ళకి అమ్మ కూడా బాధపడకూడదు. అమ్మ ఫీల్ అయినా, అమ్మ బాధపడుతున్నా, వీళ్ళ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నా సరే అది వీళ్ళకి చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. అంటే ఆడపిల్లలని బాధిస్తే కొంచెం ఆడపిల్లల్ని బాధిస్తే ఇబ్బంది. కానీ ఇక్కడ ఏంటంటే మకర రాశి వాళ్ళకి ఆడపిల్లలు కాదు, ఓన్లీ ఫస్ట్ వైఫ్ అండ్ మదర్. ముందు మదర్ ఎప్పుడు బాధపడకుండా చూసుకోవాలి. తర్వాత పెళ్ళైన తర్వాత భార్య బాధపడకుండా చూసుకోవాలి. కూతురు పుడితే కూతురిని బాధపడకుండా చూడాలి. సో జనరల్గా కూతుర్ని ఎవరు బాధపడకుండా చూసుకుంటారు కదా, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ ఇక్కడ ఏమైందంటే వైఫ్ని మదర్ని సరిగ్గా చూసుకోవడం వల్ల వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడతారు వీళ్ళు మకర రాశి వాళ్ళు. సో చాలా మందికి వివాహం ఆలస్యం అవ్వడానికి కారణం అది రీజను, ఇట్లా అవ్వకపోవడానికి కారణం కూడా అది రీజన్. తెలియకుండానే వైఫ్ని బాధపడడం వల్ల వీళ్ళకి జరగదనమాట. అందుకని చేయకుండా చూసుకోవాలి. అందుకని వైఫ్ ఖచ్చితంగా మీనరాశి అమ్మాయి వచ్చిందనుకో చాలా బాధపడుతుంది. అది మేషరాశి అమ్మాయి వస్తే కొంచెం పోట్లాడుతుంది, నాకు ఇది మీకు చెప్పాలి అట్లీస్ట్ బాగుంది. మకరం చేసుకోవద్దు అని అన్నారు. మకరం వాళ్ళు చేసుకోవద్దు, ఎందుకంటే ఆలోచన విధానాలు ఇద్దరు డిఫరెంట్ ఆలోచనలు కనుక ఒకరు స్పీడ్గా వెళ్తారు, ఒకరు స్లోగా ఉంటారు. అది డిఫరెంట్ వాళ్ళ జాతకాలు బట్టి డిపెండ్స్ బట్టి, అందుకని చేసుకోవద్దు. ధనుస్సు ఉండొద్దు, అటువైపు కుంభం ఉండొద్దు, మీనం కూడా ఉండొద్దు వీళ్ళకి. అది మేషం వాళ్ళు చేసుకోవచ్చు. మేషరాశి వాళ్ళు కొంచెం వీళ్ళతో పోట్లాడి గెలుచుకుంటారు. వీళ్ళు ప్రతి విషయాన్ని ఫైట్ చేసి లాక్కుంటారు. అది కొంచెం వీళ్ళకి ఓ విధంగా చూడడానికి మనకి వీళ్ళు పోట్లాడుకుంటారు ఏంటి అని అనుకుంటాం, కానీ బాగానే ఉంటుంది, కాపురం బ్రహ్మాండంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళు వీళ్ళకి సెట్ అవుతారు, చేసుకోవచ్చు. మరి వ్యాపార పరంగా ఎలా ఉంటుంది మకర రాశి వాళ్ళకి? వీళ్ళు జనరల్గా వ్యాపారాలు అనేది చేయరు అన్న, ఉద్యోగాలే ఓన్ ప్రొఫెషన్లోనే ఉంటారు చాలామంది. వ్యాపారం చేసినా పెద్దగా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు. అది సో వీళ్ళకి జీవిత భాగస్వామితోటి తప్ప వేరే వాళ్ళతో వ్యాపారం చేయడం జరగదు వాళ్ళకి. సో వైఫ్ అండ్ హస్బెండ్, వైఫ్ పేరున పెట్టి బిజినెస్ చేయొచ్చు. సో అలాగే హస్బెండ్ పేరుని పెట్టి వైఫ్ చేసుకోవచ్చు. సో భార్యాభర్తలు వీళ్ళిద్దరు చేసుకోగలరు వ్యాపారం. బయట వాళ్ళు ఎవరైనా వస్తే వీళ్ళకి అది అసలు కలిసి రాదు, చాలా ఇబ్బంది పడతారు ఫైనాన్షియల్గా. మోసపోవడమో లేకపోతే మోసం చేయడమో ఏదో జరుగుతుంది, అందుకని చేసుకోవద్దు. అమ్మ, మొత్తానికి మకర రాశి వారికి ఏ రాశుల వారికి నప్పుతుంది వైవాహిక జీవితం, వాళ్ళతో బాగుంటుంది, ఏ రాశులు వారిని వివాహం చేసుకోవద్దు, ఈ విషయాలన్నీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.